ఇవాళ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ ను ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ ను 413 కోట్లతో నిర్మించారు. టెర్మినల్ ఓపెనింగ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. ఇవాళ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ ను ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ ను 413 కోట్లతో నిర్మించారు. ఇక టెర్మినల్ ఓపెనింగ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. ఇవాళ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ ను ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ ను 413 కోట్లతో నిర్మించారు. టెర్మినల్ ఓపెనింగ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, ఎన్ని గంటలకు టెర్మినల్ ప్రారంభించనున్నారు? మాధురి, చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా వర్చువల్ గా ఈ రైల్వే టెర్మినల్ ని ప్రారంభించబోతున్నారు. ప్రజెంట్ మనము చర్లపల్లి మెయిన్ టెర్మినల్ ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆల్రెడీ ఇప్పటికే ఈ టెర్మినల్ నుంచి దాదాపు ఇటు సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ కావచ్చు, రెగ్యులర్ గా నడిచే ట్రైన్స్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. అయితే దాదాపు 413 కోట్ల నిధులతోటి ఈ రైల్వే టెర్మినల్ ని రీడెవలప్మెంట్ చేశారు. ప్రస్తుతం చూడొచ్చు ఆధునిక హంగులతో ఒక ఎయిర్పోర్ట్ ని తలపించేలాగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కనిపిస్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, చాలా ఏళ్ల నుంచి రీడెవలప్మెంట్ పనులు కొనసాగాయి. ఎప్పుడెప్పుడు అని ప్రజలు కూడా ఇక్కడ లోకల్ పబ్లిక్ కూడా ఎదురు చూశారు. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ నుంచి ప్రధానంగా ఏ రైళ్లు ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ మనకి సిటీ గ్రో అవుతుంది. అలాగే ట్రావెల్ నీడ్స్ ఆఫ్ ద సిటీ కూడా చాలా డిమాండ్స్ పెరగడం వల్ల అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ 3 టెర్మినల్స్లో అంటే కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్ వాటిలో బర్డెన్ కూడా పెరుగుతుంది. కొత్త ట్రైన్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేసే పరిస్థితి ఇంకా లేదు. సో అందు గురించి ఈస్ట్ సైడ్ చర్లపల్లి స్టేషన్ అనుకూలంగా ఉండడము, అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉండడంతో ఈ లొకేషన్ని సెలెక్ట్ చేశాము. ఈ స్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి చర్లపల్లి రైల్వే స్టేషన్లో పర్ డే 13 జతల ట్రైన్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ డెవలప్ అయిన తర్వాత ఇంకా అదనంగా ఒక 12 పేర్స్ అంటే 24 ట్రైన్స్ను కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది చర్లపల్లి. సో ఇవాళ రోజు నుంచే మేము అడిషనల్ ట్రైన్స్ని ఇక్కడ నుంచి రన్ చేస్తూ ఉన్నాం. సంక్రాంతి శుభ సందర్భంలో సంక్రాంతి స్పెషల్స్ ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి మొదటి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సంక్రాంతి సందర్భంగా 12 ట్రైన్స్ని ఇక్కడ నుంచి చర్లపల్లి నుంచి అనౌన్స్ చేశాము. ఈ స్పెషల్ ట్రైన్సే కాకుండా రెగ్యులర్ ట్రైన్స్ను కూడా చర్లపల్లికి అంటే అటు మెయిన్ టెర్మినల్స్ నుంచి ఇటు తరలించేందుకు కూడా ప్రణాళికలు రచించాం. అందులో భాగంగానే ఆల్రెడీ 2 మేల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, చెన్నై ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, ఆ 2 ట్రైన్స్ను కూడా సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి మళ్లించడం జరిగింది. అది నెక్స్ట్ 60 డేస్ తర్వాత అంటే రిజర్వేషన్స్ అవన్నీ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా మిగతా 3 జతల ట్రైన్స్కి అదనపు హాల్ట్ను కూడా చర్లపల్లిలో ఇవ్వడం జరిగింది. రేపు 7th నుంచి ఈ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఇలాంటివి కూడా అదనపు హాల్ట్ ఇక్కడ నుంచి రాబోతుంది. సార్, మనకి ఈ చర్లపల్లి టెర్మినల్ దాదాపు రాబోయే 30-40 ఏళ్లకు అనుగుణంగా తీర్చిదిద్దామంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి? ఇప్పటికున్న కాచిగూడ కావచ్చు, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్స్ భిన్నంగా దీన్ని రూపుదిద్దించారు కదా, ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి? ముఖ్యంగా మనము స్టేషన్ని ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది ప్రయాణికులు రావడానికి అన్ని రకాల సౌకర్యాలను డెవలప్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు చూసినట్టు అంటే స్పేషియస్ పార్కింగ్ని డెవలప్ చేశాము.
అలాగే ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ కూడా అత్యాధునిక బిల్డింగు. దీంట్లో G+1 పెట్టి స్పేషియస్ కాన్కోర్స్ ఏరియా ఇప్పుడు చూస్తున్నట్టు. అలాగే పైన ఫస్ట్ ఫ్లోర్లో కెఫెటేరియా, స్లీపింగ్ పార్ట్స్ అని ఎయిర్పోర్ట్ తరహాలో రెస్ట్ రూమ్స్ని డెవలప్ చేశాము. అలాగే రెస్టారెంట్స్ని కూడా డెవలప్ చేశాము. ఇక్కడ స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ లాంజ్ కానీ, సపరేట్ వెయిటింగ్ హాల్స్ ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ కానీ, వీటితో పాటే మనకు ముఖ్యంగా స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అవసరం ఉంటుంది. అందులో భాగంగానే మీరు చూస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఇది 12 మీటర్ వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇది సౌత్ సెంట్రల్ రైల్వేలోనే మొట్టమొదటిసారి ఇంత వెడల్పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. ఇది రాబోయే 30-40 సంవత్సరాలకు దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయడం జరిగింది. దీంతో పాటే మనకి దివ్యాంగ్ జెన్స్కి అనుకూలంగా ఉండేందుకు దివ్యాంగ్ ఫ్రెండ్లీగా స్టేషన్ని మలచడం జరిగింది. ఈ స్టేషన్లో ఇప్పుడు స్టేషన్ ఎంటర్ అయిన నుంచి స్టేషన్లో ట్రైన్ బోర్డ్ అయ్యే వరకు కూడా దివ్యాంగ్ జనాలకి అంటే అనుకూలంగా ఉండే విధంగా అంటే పార్కింగ్ కావచ్చు, లేదంటే ఇక FOBs కావచ్చు, 7 లిఫ్ట్స్, 6 ఎస్కలేటర్స్ వచ్చాయి. అలాగే వాష్రూమ్స్ కూడా, ఇవన్నీ కూడా దివ్యాంగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. బుకింగ్ కౌంటర్స్ కూడా దివ్యాంగ్ ఫ్రెండ్లీ బుకింగ్ కౌంటర్స్ని పెట్టడం జరిగింది. వీటితో పాటు ఇక్కడ ట్రైన్ ఆరిజినేట్ అండ్ టర్మినేట్ అవ్వాలి అని అంటే మనకు మెయింటెనెన్స్, కోచ్ మెయింటెనెన్స్, ట్రైన్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ రావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే IOH షెడ్ అని, అలాగే పిట్ లైన్స్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఒక ట్రైన్ అంటే జర్నీ స్టార్ట్ అయ్యే ముందు వాటి మెయింటెనెన్స్ జరపాల్సిన ఈ పిట్ లైన్స్, IOH షెడ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు చెర్లపల్లి స్టేషన్ చెర్లపల్లి టర్మినల్గా రూపాంతరం చెందడం జరిగింది. సార్, ముఖ్యంగా చెర్లపల్లి ఈస్ట్ ఆఫ్ ద సిటీకి ఇది చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ఇక్కడికి ముఖ్యంగా లోకల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లోకల్ MMTS సర్వీస్లను ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు, ఎన్ని MMTS సర్వీసులు అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు సికింద్రాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎట్లాంటి లోకల్ ట్రాన్స్పోర్ట్ అవసరాలను తీర్చబోతున్నారు? ముఖ్యంగా స్టేషన్కి చేరుకోవాలంటే మనకి బై రోడ్ కానీ బై రైల్ కానీ రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ పబ్లిక్ రోడ్ వేస్ దారిని వస్తారు కాబట్టి 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, దీనికి సంబంధించి స్టేషన్కి 2 వైపులా కూడా అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. అయితే వాటిని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద రిక్వైర్మెంట్కి అనుకూలంగా ఉండేందుకు GHMC వాళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు RTC కూడా ఈ మధ్య ట్రయల్ రన్స్ నిర్వహించి బస్సెస్ ట్రయల్ రన్స్ నిర్వహించారు. సో ఇమ్మీడియట్ ఇవాళ స్టేషన్ ప్రారంభోత్సవం అవ్వగానే RTC బస్సెస్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే కాకుండా రైల్వే తరఫున కూడా ఆల్రెడీ మనకు చెర్లపల్లి మీదుగా గట్కేసర్ వరకు MMTS ఎక్స్పాండ్ అయ్యి ఉంది. సో MMTS ట్రైన్స్ కూడా ఇక్కడ రన్ అవుతున్నాయి. వాటిని ఇంకా పెంచి ఇక్కడ రిక్వైర్మెంట్కి అనుకూలంగా కూడా చేసేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ కావచ్చు, AP వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ట్రైన్స్ చెర్లపల్లి మీదుగా సికింద్రాబాద్కి వచ్చేవి. సికింద్రాబాద్కి రావాలంటే చాలా టైం వరకు కూడా ఇక్కడ ఆపేసే పరిస్థితి ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంటే ప్రయాణికులకు కూడా. అట్లాంటి సిచ్యువేషన్స్ కలగకుండా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ నుంచి ఎన్ని ట్రైన్స్ ఆపరేట్ చేయబోతున్నారు? అదే అంటే ఇప్పుడు ఆల్రెడీ 13 pairs పర్ డే రన్ అవుతూ ఉన్నాయి. ఇంకా అడిషనల్గా 12 pairs ఆఫ్ ట్రైన్స్ని ఇక్కడ నుంచి రన్ చేసేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఆల్రెడీ 2 ఎక్స్ప్రెస్ ట్రైన్స్, చెన్నై ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, ఈ రెండింటిని కూడా సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది. అది నెక్స్ట్ 60 days తర్వాత ఇక్కడ నుంచి ప్రారంభమవుతాయి. అలాగే కొన్ని ట్రైన్స్కి అడిషనల్ స్టాపేజెస్ ఇచ్చాము. ఇంకా ఫర్దర్గా చాలా ట్రైన్స్ ఉన్నాయి. అవి సికింద్రాబాద్ అంటే నిజామాబాద్ వైపు నుంచి సికింద్రాబాద్ వచ్చి అక్కడ ఇంజన్ రివర్స్ చేసుకొని చాలా టైం డిలే అవుతుంది. సో అలాంటి ట్రైన్స్ని కూడా అంటే సికింద్రాబాద్ చేరకుండానే మౌలాలి నుంచి చెర్లపల్లి మీదుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఓవరాల్గా అడిషనల్గా మినిమం ఒక 12 pairs ఆఫ్ ట్రైన్స్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంటే ప్యాసింజర్ ట్రైన్స్తో పాటు గూడ్స్ ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడికి ఈ ట్రైన్లు ఎక్కడానికి వచ్చే వాళ్ళకి ఎంతమందికి ఇది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది? అదే ఇప్పుడు మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని చూస్తే అది 10 ప్లాట్ఫామ్స్తో ఉంది. ఇది చెర్లపల్లి ఇప్పుడు 9 ప్లాట్ఫామ్స్తో డెవలప్ అయింది. దాదాపు సికింద్రాబాద్లో ఏదైతే హ్యాండిల్ చేస్తున్నామో ట్రాఫిక్ని, అదే స్థాయిలో దాదాపు 1,00,000 మంది పబ్లిక్ని కూడా ఇక్కడ హ్యాండిల్ చేసేందుకు అనుకూలంగా ఉంది. ఎస్, ప్రజెంట్ అయితే చూడొచ్చు మనం చెర్లపల్లి రైల్వే టర్మినల్ ఈ రోజు నుంచి అయితే అందుబాటులోకి వచ్చింది. ఇటు బుకింగ్ కౌంటర్స్ కూడా ఓపెన్ చేసి ఇప్పటికే వాళ్ళు రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ
అతిపెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్గా చెప్తున్నారు. దాదాపు 12 మీటర్ విడ్త్ గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఎందుకంటే మనకు స్టేషన్ లోపలికి రాగానే మనకి యాక్సెస్ ట్రాక్ల మీదకి యాక్సెస్ అవ్వాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు చాలా కీలకంగా ఉంటాయి. లగేజ్తో ప్రయాణికులు వస్తుంటారు కాబట్టి కొంత స్పేషియస్గా ఉండేలాగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాగానే ఇక్కడ నుంచి 9 ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసే విధంగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది. వీటి మీద చూడొచ్చు అత్యాధునిక హంగులతోటి సీసీ కెమెరాలు, లైటింగ్స్, అట్లాగే డిజిటల్ బోర్డ్స్ అయితే చూపిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఏ ప్లాట్ఫామ్ మీదకి ఎటు వెళ్ళాలి అన్న సైన్ బోర్డ్స్ కావచ్చు, డిజిటల్ బోర్డ్స్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో పాటు ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది. అది 6 మీటర్ విడుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి కిందకి వెళ్ళాలంటే లిఫ్టులు కావచ్చు, ఎస్కలేటర్లను అత్యాధునిక హంగులతో అయితే తీర్చిదిద్దారు. దాదాపు 9 ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇటు 25 జతల రైళ్లు, అంటే దాదాపు 50 రైళ్లను ఒకేసారి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసే విధంగా ఈ రైల్వే టర్మినల్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు నుంచి పలు ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ నుంచి ఆపరేట్ కాబోతున్నాయి. ముఖ్యంగా రానున్న రోజుల్లో దాదాపు 30-40 ఏళ్లకు ఉపయోగపడే విధంగా ఇట్లాంటి భారీ రైల్వే టర్మినల్స్ అయితే ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికీ ఇక్కడ చూడొచ్చు టీటీలు కావచ్చు, రైల్వే సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ భారీ రైల్వే టర్మినల్ ఈ పనులు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి సర్వీసులకు సంబంధించి అన్ని రకాల పనులను అయితే చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ నుంచి దాదాపు MMTS ట్రైన్స్ ఏదైతే గట్కేసర్ వరకు వెళ్తుందో అది కూడా లోకల్ పబ్లిక్ ఏదైతే సెంటర్ ఆఫ్ ద సిటీ నుంచి ఇటు అవుట్స్కట్స్కి వచ్చి ట్రైన్స్ ఎక్కాలనుకునే వారికి MMTS సర్వీసులు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే కొంత ఈ రైల్వే స్టేషన్కి రావాలంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రోడ్ వైడనింగ్ కావచ్చు, ఇక్కడికి వచ్చే ఏదైతే ఆటోస్ కావచ్చు, కార్లకి కొంత పార్కింగ్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా ఈ రైల్వే స్టేషన్ యాక్సెస్ చేసేందుకు ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. అయితే ముఖ్యంగా మనకు దాదాపు 413 కోట్ల నిధులను వెచ్చించి 2017లో స్టార్ట్ అయిన పనులు 2025కి పూర్తయి ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చింది. మరికొద్ది సేపట్లోనే ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా వర్చువల్గా ఈ రైల్వే టర్మినల్ని ప్రారంభించబోతున్నారు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఎంట్రీ టు ఎగ్జిట్ వరకు కూడా అత్యాధునిక హంగులతోటి ఇక్కడ నిర్మాణాలు చేశారు. దాంతోపాటు సీసీ కెమెరాల నిఘా కావచ్చు, వైఫై ఫెసిలిటీ లాంటి లేటెస్ట్ అప్డేట్స్ తోటి రైల్వే టర్మినల్ అయితే నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దాదాపు 1,00,000కు పైగా ప్రయాణికులు రోజువారీ ప్రయాణాలు చేస్తుంటారు. దాంతోపాటు ఇటు గూడ్స్ ట్రైన్స్ కూడా భారీగా వస్తుంటాయి కాబట్టి ఆ రద్దీని తట్టుకునే విధంగా ఇక్కడ కొంత ప్రజలను కావచ్చు, ప్రయాణికులను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తే మనకు చెర్లపల్లి కావచ్చు, నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ లాంటి రైల్వే టర్మినల్స్కి చెర్లపల్లి ధీటుగా ఉండబోతోంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్ తరహా ఫెసిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వెయిటింగ్ హాల్స్ కావచ్చు, స్లీపింగ్ పాడ్స్ అని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు దివ్యాంగులకు ముఖ్యంగా రైల్వే టర్మినల్కి వచ్చినప్పుడు ఏదైతే సూచనలు ఉంటాయో వాటికి సంబంధించి వారికి ఈజీగా యాక్సెస్ చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ 2 ఫ్లోర్లలో ఇటు లిఫ్టులు కావచ్చు, అట్లాగే ఎస్కలేటర్లతోటి పైకి యాక్సెస్ చేసే విధంగా నిర్మాణాలు ఉన్నాయి. దాంతోపాటు ప్రయాణికులకి రెస్ట్ తీసుకునేందుకు వెయిటింగ్ హాల్స్ కావచ్చు, స్లీపింగ్ పాడ్స్ అని కొంత టైం డిలే అయినప్పుడు వెయిట్ చేయడానికి ఉండే విధంగా రూమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు రెస్టారెంట్స్, కెఫిటేరియాలు మనం ఏదైతే ఎయిర్పోర్ట్లో చూస్తుంటామో ఆ రకమైన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారీ డిస్ప్లేలు, గతంలో ఉన్న ప్రింటింగ్తో ఉన్న డిస్ప్లేలకు బదులుగా ఇక్కడ అంతా కూడా డిజిటల్ బోర్డులు, డిజిటల్ డిస్ప్లేల ద్వారా రైళ్ల రాకపోకలకు సంబంధించిన టైమింగ్స్ కావచ్చు, ఏ ట్రైన్స్ ఎప్పుడు వస్తాయన్న పూర్తి సమాచారాన్ని ఇక్కడ భారీ డిస్ప్లేల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎవరైతే లోకల్ ట్రాన్స్పోర్ట్ వినియోగించుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం క్యాబ్స్ కావచ్చు, ఆటో సర్వీసులకు పార్కింగ్ చాలా పెద్ద ఎత్తున స్పేషియస్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకేసారి దాదాపు 400 కార్లు, 500కు పైగా 2 వీలర్స్ పార్కింగ్ చేసుకునే విధంగా ఆ రకమైన ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉంచారు. ఇక రైళ్ల మెయింటెనెన్స్ సంబంధించిన పిట్ లైన్స్ కూడా ఇక్కడ కొంత సికింద్రాబాద్ కంటే కూడా మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పిట్ లైన్స్లో ట్రైన్కి సంబంధించిన వాషింగ్ కావచ్చు, ట్రైన్ల మెయింటెనెన్స్ సంబంధించిన అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటూ ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో నిజాం కాలం నిర్మించిన ఏదైతే సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే ప్రధాన స్టేషన్స్కు ధీటుగా ఇది కొత్తగా దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద రైల్వే
రైల్వే టెర్మినల్ను మనకు తెలంగాణలోని హైదరాబాద్లో ఇంత పెద్ద ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం కూడా ఆధునిక హంగులతోటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ రైల్వే శాటిలైట్ టెర్మినల్ అయితే నిర్మించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రారంభోత్సవాన్ని చేసుకోబోతున్నాం. ఇటు ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభం జరగబోతుంది. దీంతో పాటు మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర గవర్నర్ కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, మరికొంతమంది ప్రజాప్రతినిధులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ రోజు నుంచి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్యాసింజర్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇటు బుకింగ్ కౌంటర్స్ కూడా ఓపెన్ చేయడంతో ప్రయాణికుల రాక కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది ప్రజెంట్ చెర్లపల్లి టెర్మినల్ కి సంబంధించిన డీటెయిల్స్. ఓ టు స్టూడియో.